అన్నయ్య సరిగ్గా కట్టేవా? కావాలంటే నువ్వే చెక్ చేసుకోరా, జాగ్రత్తగా రా. అలాగే. పాట వింటూ ఎంజాయ్ చేయరా. చేస్తూనే ఉన్నాను. ఈరోజు వీళ్ళ చేతికి దొరకాలా? భయపడమాక, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి టెంపుల్ ఎవరున్నారో చూడు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారా? పక్కనే ఉన్న చిప్స్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం సార్. బండిలో బంగాళదుంపలు ఉన్నాయి. అలాగా? అరే కృపాల్ సింగ్, సార్ వెనకాల ఏముందో చెక్ చేయి. సార్ వదిలేయండి సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది. వెనకాల బాంబులు ఏమీ లేవు సార్. హలో, ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తున్నావా? టెంపోలో ఏముందనేది మేం చెక్ చేసుకుంటాం. బంగాళదుంపలే సార్. అలాగా? సరే, మమ్మల్ని కూడా కొంచెం చూసుకో. ధరలంతా చాలా పెరిగిపోయాయి. 1 కిలో బంగాళదుంప 30 రూపాయలు. ఇంత ధరలు ఉండేటప్పుడు మేము కూడా వండుకొని తినాలిగా. ధరలు ఇలా ఉండేటప్పుడు మేము ఎలా బతకాలో చెప్పు. అర్థమైందిలేండి. రే ముయిరా, వదిలే వెళ్ళే. గేట్ తెరు. సరిగ్గా ముయ్యలేదురా, తల్లి సాయం చేయండి. వెళ్ళి వాడికి సాయం చేయి. ఏం మూసావురా నువ్వు? పర్వాలేదు వాడిరా. అరే ఆగవయ్యా. ఓరిని అమ్మా. ఆగరా. రేయ్, ఈ శవం ఎవరితో చెప్పండి రా. టెంపోలు ఇద్దరు ఒక అమ్మాయి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. పట్టుకుంటానికి ప్రయత్నించాం, మా మీద దాడి చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మాకు బ్యాకప్ పంపించండి. బ్యాకప్ పంపించండి త్వరగా. ఎప్పటికీ మీ నాన్న ఇంట్లోనే ఉండిపోతామనుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా మీకు కావాలి. ఆ తర్వాత మీ అమ్మకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు నన్నెందుకు పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు? లేదంటే నాతో బోర్ కొట్టిందని ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అరే ఇంకేం చేయమంటావు? నేను ఫ్యామిలీని ఒప్పించడానికి ఎంత కష్టపడానో తెలుసా? కానీ వాళ్ళు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మనం కూడా విడిపోవడానికి కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అరే జీవితంతో నా ఫ్యామిలీని వదిలేసి ఉండలేను కదా. నువ్వు కూడా మీ ఇంటికి అమ్మ నాన్నతో వెళ్ళాలనుకుంటున్నాను. నేను కూడా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. అంతే, ఇక ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. పెళ్ళి 1 సంవత్సరం అయ్యాక ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదంటున్నారు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకోవాలంటున్నారు. ఇలా ఉన్నప్పుడు పారిపోయి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నా కుటుంబం ఎందుకు నిన్ను స్వీకరించడం లేదు, దాని గురించి నువ్వు ఆలోచించావా? ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఇదంతా నా తప్పే అంటున్నావా? ఏమో నాకు తెలీదు. నాకు తెలుసు, నువ్వు ఎలాంటి అడువో నాకు తెలుసు. అయితే నేను మంచివాడు కాదనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళమంటావు? మీ నాన్నగారింటికి. ఇంకెక్కడికి? కానీ నన్ను వదిలే తల్లి. నానెళ్ళు. అదే నా సమస్య. అదే అంటారు కదా, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ దగ్గర నాన్నని వెతుకుతుందని. కానీ తెలుసో తెలియకో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను. ఇకపై ఒక్క మాట మాట్లాడినా నువ్వు నా వైఫ్ అనే విషయాన్ని మర్చిపోతాను. అస్సలు ఊరుకోను.
Actually, the report suggested our sponsor slow simmers and your wife uterus creation. Mr. Rathod, మీరు వింటున్నారా లేదా? మిస్టర్ రాథోడ్. ఐఎమ్ సారీ. సో ఐ వాజ్ సేయింగ్, మీరు ఎంత త్వరగా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దేన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి? ఇంతసేపు విన్నారా లేదా? మిస్టర్ రాథోడ్, the report suggests that your sponsor slow simmers and your wife uterus creations in a hospital environment for extra develop. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ ఇద్దరికి నేచురల్ ప్రాసెస్లో బిడ్డ అనేది పుట్టదు. దీని తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో దానిపై డిపెండ్ అయి ఉంది. ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? ఇక్కడ చూడండి, మీ దగ్గర 2 ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి IVF లేకుంటే అడాప్షన్. ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఏమిటి? ఎప్పుడైనా ఇంటి గురించి ఆలోచించారా? ఎప్పుడు చూసినా క్రైమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళిపోతుంటారు. వాట్ సులోచన, అది నా పని. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా? నువ్వెందుకు నన్ను అంటున్నావు? అక్కడ చెప్తున్నారు కదా మన ఇద్దరిలోనూ లోపం ఉంది. లేకుండా ఎలా ఉంటుంది? మీకు లైఫ్లో పెద్ద ప్రాబ్లంగా ఉన్నాను నేను. ఇక్కడ చూడండి, ఇది కపుల్స్ థెరపీ కాదు, ఫర్టిలిటీ. మేడం, మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. ఇలా చూడు, గత 6 నెలలుగా నేను ఇంట్లోనే ఉన్నాను, నీకు తెలీదా? ఇప్పుడు నా ఉద్యోగాన్ని వదిలేయాలి అంటున్నావా? 6 నెలలుగా ఇంట్లో ఉండేది నా కోసం కాదు. సరేలే, ఈ డ్రామానంతా ఇక ఆపేయి. పద త్వరగా. నేను ఇక్కడి నుంచి రాను. నీ ఈగో వల్ల నువ్వు నాన్నవి ఎప్పటికీ కాలేవని ఒప్పుకోవటం లేదు. ఈగో? ఎవరికి? నాకా? మేడం, మీరేమన్నారు? ఇన్హాస్పిటబుల్ ఎన్వైరన్మెంట్. ఇదే మా ఇన్హాస్పిటబుల్ ఎన్వైరన్మెంట్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ దిస్? కాలేజ్ తర్వాత శైలేష్ ఇలా తయారవుతాడని అనుకోలేదు. విషయం అది కాదు. విషయం ఏంటంటే వాడు నన్ను కొట్టాడు. నువ్వు మీ నాన్న బాబాయ్ దగ్గర చెప్పొచ్చు కదా. వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఏం చేయాలన్నా నేను ఒంటరిగానే చేయాలి. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు నీతూ? ఆయన ఏమంటున్నాడంటే పోలీసు వాడికి మొదటి భార్య యూనిఫామే అని. తాను ఈ రోజే నేను కల్లారా చూస్తున్నాను. లోకమంతా మారిపోయినా నీ మాటలు మాత్రం మారవు కమలేష్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. మీరు వెళ్ళిపోయాక ఇక నా రాజ్యమే ఉంటుంది క్యాబిన్లో అనుకున్నా. పగటి కళలు కంటే చాలా తప్పు సార్. నీ పాత పార్ట్నర్కి ఇలా ఉండే స్వాగతం చెప్తావా? అరే లేదు, పడోదన్ సార్ కోసం ఒక మంచి హైదరాబాదీ బిర్యానీ తెప్పించు. సార్ని స్వాగతించాలి. సార్, బాస్మతి బిర్యానీనా లేదా సాదా బిర్యానీయా? నిన్ను పిలిచాను చూడు, అది నా బుద్ధి తక్కువ. నువ్వు వెళ్ళు. నా పాత కేస్ ఫైల్స్ కనిపించట్లేదు. నువ్వు చూసావా? మీకు తెలీదా? ఏంటి? మీ పాత కేసులంతా ఇంకో ఆఫీసర్కి ఇచ్చేసారని తెలీదా మీకు? ఎవరికి? 3rd ఫ్లోర్లో ఒక లేడీ ఆఫీసర్ ఉంది. నన్ను అడగకుండా ఎవరు డెసిషన్ తీసుకున్నారు? నిశ్చిన్ సార్ తప్ప దీన్ని ఎవరు చేస్తారు? యునో, మన బ్యాచ్మేటే మన బాస్ అయిపోయి మన బ్యాండ్ వాయిస్తూ ఉంటే దానికంటే పెద్ద టార్చర్ ఈ లోకంలో ఇంకేదీ లేదు. ఇప్పుడు చూడు, ఆ నితిన్ గారిని వెళ్ళి కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. నితిన్, వెల్కమ్ బ్యాక్ రాజీవ్. నీతో కొంచెం మాట్లాడాలి. రాజీవ్, ఇప్పుడు నా దగ్గర టైం లేదు. నాకు ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది. నా కేసెస్ ఇంకొకరికి ఎందుకు ఇచ్చేశారు? దట్స్ బికాస్ యువర్ అసైన్ టు న్యూ క్రైమ్ డిటెక్షన్ యూనిట్. నా దగ్గర అడగకుండానా? వాట్? రాజీవ్, ఈ డిపార్ట్మెంట్లో అందరి దగ్గర అన్ని అడిగి చేస్తే ఏది జరగవు. పైగా నీ దగ్గర అడగాల్సిన అవసరం నాకు లేదు. అవసరం లేదా?
రాజీవ్, నీకు తెలుసు కదా మన లాస్ట్ కేసులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరిగిందో. నువ్వు ఇప్పుడే 6 months సస్పెన్షన్ తర్వాత తిరిగి వచ్చావు. డోంట్ గెట్ టూ ఎమోషనల్ అబౌట్ ఇట్. రాజీవ్, ఈ డిపార్ట్మెంట్లో నీకు ఒక మంచి పేరు ఉంది. బట్ రైట్ నౌ ఐ వాంట్ యూ టు బీ ఎ టీమ్ ప్లేయర్. ఇప్పటికైతే నువ్వు ఈ కొత్త కేసెస్ని హ్యాండిల్ చేసుకో. అన్నట్టు ఇంకో విషయం, మన ఇద్దరు ఈ బిల్డింగ్లో కలిసి పనిచేసేంత వరకు నువ్వు నన్ను ఏం పిలవాలంటే నితిన్ సార్ లేదంటే సార్ అని పిలవాలి. ఇస్ దట్ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. గుడ్. ఒక కొత్త కేసు వచ్చింది. ఉరుగాన్ ఢిల్లీ బందోబస్తు దగ్గర 2 కానిస్టేబుల్స్ ఒక అమ్మాయిని బండ్లో ఎక్కించుకుని వెళ్ళడం చూశారంట. అన్ఫార్చునేట్లీ క్రాస్ ఫైరింగ్లో కానిస్టేబుల్స్ ఇంజూర్ అయ్యారంట. హెడ్ కానిస్టేబుల్ రసోగిని కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు. టేక్ కమలేష్ అలాంగ్ అండ్ ఫైండ్ దట్ మిస్సింగ్ బాడీ. ఎస్ సార్. అండ్ రాజీవ్, I know you will do your best. అంటే సార్ ఎలా ఉతికారు? పద మన పని చూద్దాం. హెడ్ కానిస్టేబుల్ శివశంకర్ రస్తోగి. ఇప్పుడు చెయ్యేలా ఉంది? పర్వాలేదు సార్. మంచిది. అరే సరే, కూర్చోండి 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 కూర్చోండి. మీకు అవార్డు ఇవ్వాల్సింది కదా? టెంపులో ఏముందో సరిగ్గా వెతకలేవా? సార్ సరిగ్గానే వెతికాం సార్. 1-2 బ్యాగుల్లో బంగాళదుంపలే ఉన్నాయి, అందుకని వదిలేం. అందువల్ల వదిలేసావా? అట్లీస్ట్ కానిస్టేబుల్ కృపాల్ సింగ్ అయినా బ్యాడ్డో మోయకుండా మంచి పని చేశాడు. లేకుంటే ఆ శవం పడుండదు, మనకు విషయం తెలుసుండదు. చూసావా, ఇదిగో ఇలానే ఉండేవాళ్ళ? కొంచెం కొంచెం సార్. సరిగ్గా చూసి చెప్పు. వీళ్ళే అని సరిగ్గా తెలియట్లేదు సార్. చాలా చీకటిగా ఉండింది, అందువల్ల సరిగ్గా తెలియలేదు సార్. డబ్బెంత తీసుకున్నావు సార్? అది వచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బెంత తీసుకున్నావు? నేను 100 లేదు 1000 రూపాయలు తీసుకున్నాను. బారే వా. అంటే రాత్రి 3 గంటలకి మనుషులు నింపుకునే ఒక టెంపో వస్తే వాళ్ళని సరిగ్గా చెక్ చేయకుండా 1000 రూపాయల కోసం వెళ్ళనిచ్చావు కదా. ఇప్పుడు ఆ టెంపోలోనే ఒక అమ్మాయి శవం దొరికింది. కమలేష్, నేను చెప్పాను కదా ఈయనకి అవార్డు ఇవ్వాలి అని. సరే, మీకు దొరకాల్సింది దొరకాలి కదా. ఆ కర్ర తీసుకున్నా. సార్ నేను ఏదో తెలియక చేశాను. అరే నిలబడ్డవేంటి? కర్ర తీసుకున్నా. సార్ వాళ్ళు ఏదో పక్కన ఫ్యాక్టరీకి వెళ్ళాలని మాట్లాడుకున్నారు సార్. ఏంటి? ఏదో చిప్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాలని చెప్పారు సార్. ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ మీ బాబాయ్ వచ్చి రాస్తాడా? సార్ అడావిడిలో నేను మర్చిపోయాను సార్. కమలేష్ సార్, ఛాన్సెస్ చాలా తక్కువ. అయినా కనుక్కో, ఫ్యాక్టరీ నుంచి ఏదైనా టెంపో వెళ్ళిందేమో కనుక్కో. ఓకే సార్, నా తప్పుని సరిదిద్దుకుంటానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఒకే ఒక అవకాశం ప్లీజ్ సార్. కమలేష్ సార్, టోల్స్ దగ్గర ఉండే సీసీటీవీ ఫుటేజ్ అడుగు. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్. 2 టోల్ ఆపండి ఉంటారు. కాసేపులో మెయిల్కి వచ్చేస్తుంది. సార్ సార్, ఆ అమ్మాయి సమయం ఇక్కడ పడింది, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు సార్. అసలు సార్ ఏం చేస్తున్నారు అక్కడ?
ఇది మా రాజీ సార్కి ఉన్న సూపర్ పవర్. దీన్ని డిటెక్షన్ అంటారు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఆ శవాన్ని తెచ్చారు? రావు పట్టుకొని వాళ్ళని. ఆగండి రా, వాళ్ళని పట్టుకోండి. ఎక్కు త్వరగా ఎక్కరా. సార్, కానిస్టేబుల్ పట్వర్ధన్ టోల్ సీసీటీవీ ఫుటేజ్ని పంపించాడు సార్. ఆయన ఫుటేజ్ని బాగా చెక్ చేశారు సార్. అటువైపుగా అసలు ఏ టెంపో పోలేదంట సార్. దొంగిలించే ముందు ఏం చేస్తాడో చెప్పు. ఏం చేస్తాడు సార్? ఎవ్వరూ పట్టుకోకూడదని ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్తాడు. రైట్. వాళ్ళు టెంపోలోనే పారిపోయి ఉండొచ్చు, కానీ మధ్యలో ఎక్కడో చోట మారుంటారు. రైట్? ఎస్. ఒక పని చేద్దాం. నేను రస్తోగి చిప్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ మాట్లాడతాం. నువ్వు పక్కనే ఉన్న డాబాకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేయి. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. దిగండి మేడం. ఇదిగో అన్న. రండి మేడం, ఈ చోటు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రండి, లోపలికి రండి. ఎక్కడికి వెళ్ళి ఎతికినా ఇలాంటి ఇల్లు కనిపించవు. ఈడొకడు. హలో రే, చేస్తానురా. సరే పని అయ్యాక ఫోన్ చేస్తాను, పెట్టు. మీరు రండి మేడం. రాత్రిపూట ఎక్కడికైనా వెళ్ళాలంటే స్విచ్ బోర్డు ఇక్కడ ఉంది. మీరు లైట్ వేసుకొని వెళ్ళొచ్చు మేడం. ఇటు రండి. ఈ ఇంటిని చూసిన తర్వాత మీరు నన్ను ఎప్పుడూ మర్చిపోరు. చూసుకోండి, బాగా చూసుకోండి, ఓపిక్గా చూసుకోండి. కిటికీ తలుపులు తెరుస్తాను, మీకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది మేడం. ఓకే, మీరు అన్నిటినీ బాగా చూసుకొని చెప్పండి. నేను చెప్పేది వినండి. ఈ ఏరియా నాకు అస్సలు నచ్చలేదు. రూమ్ కూడా చాలా చిన్నదిగా ఉంది. అరే ఇలా చూడండి మేడం, డిపాజిట్ లేకుండా ఈ సిటీలో మీకు ఇల్లు ఎక్కడా దొరకదు. కానీ ఏదైనా చెయ్యండి. ఏం చేయమంటారు? ఇక్కడికి కొత్తగా వచ్చారా? ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది మేడం, చూశారు కదా, దీన్నే కన్ఫర్మ్ చేసుకోండి. అయినా ఇంటి కోసం చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. సరే, కన్ఫర్మ్ చేసుకోండి. మీరేం భయపడకుండా కన్ఫర్మ్ చేసుకోండి మేడం. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. నా ఫోన్ చేస్తే వెంటనే వస్తాను. నా పేరు షర్గున్. నీతు. సార్, ఇదిగో మేనేజర్. ఇక్కడ నుంచి ఒక టెంపోని దొంగిలించారు. అలాగే ఇక్కడి నుంచి తీసుకెళ్లిన టెంపోలో సంచిలో ఒక అమ్మాయి శవం దొరికింది. ఇక్కడి నుంచి ఏదైనా టెంపో కనిపించకుండా పోయిందా? అలా ఏం అవ్వలేదు, కానీ అప్పుడప్పుడు మా వర్కర్స్ టెంపోని తీసుకెళ్తూ ఉంటారు. మరుసటి రోజు తీసుకొచ్చేస్తారు. ఒకవేళ దానివల్ల ఉండొచ్చు. ఒక్కోసారి 2 లేదా 3 రోజులు కూడా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా టెంపో ఉందా? రిజిస్టర్ ఇవ్వండి. అవును సార్, చిన్న వైట్ టెంపో. ఇలా చూడు, వీళ్ళిద్దరూ ఇక్కడే పనిచేస్తున్నారా? లేదు సార్. అరే సరిగ్గా చూసి చెప్పు. సార్, ఇక్కడ పనిచేసే అందరి లేబర్స్ డేటా ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ పనిచేయట్లేదు. అయితే ఖచ్చితంగా టెంపోని దొంగిలించుంటారు. సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి. ఇలా చూడండి సార్. సార్, ఈ టెంపోనే సార్. పక్కానా? సార్, మీరు నిద్రలో లేపి అడిగినా కూడా నేను కరెక్ట్గా చెప్తాను సార్. కానీ వీళ్ళిద్దరు మొహాలు సరిగా కనపడట్లేదు కదా సార్. రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తోంది కదా? అవును సార్. దీన్ని ట్రాప్ చేసి ఎలాగైనా సరే కనిపెట్టేద్దాం. ఓకే సార్. నోట్ చేసుకోండి. సరే సార్. డాబాలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. ఆ రోజు రాత్రి ఎవరు ఆ టెంపోని చూడలేదంట. అంటే ముందుగా చిప్స్ ఫ్యాక్టరీ నుంచి ఆ టెంపోని దొంగిలించారు. అక్కడి నుంచి బయలుదేరారు, కానీ ఇక్కడికి రాలేదు.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సార్ తీసుకోండి, టీ తాగండి సార్. నేను టీ తాగను. అరే సార్, ఇలా అంతా చెప్పొద్దు సార్. టీ తాగిన వాళ్ళకి ఏం అర్థం కాదంటారు. అంటే ఇది అప్పుడప్పుడు మా అమ్మ నాకు చెప్తూ ఉంటుంది సార్. టీ ఒక ఫీలింగ్ సార్. ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఇరుక్కున్నా సరే ఒక్క టీ తాగామంటే చాలు సార్, ఖచ్చితంగా మన మైండ్కి ఒక ఐడియా వస్తుంది సార్. మధ్యలో దారి రస్తోగి సార్, బైపాస్కి మధ్యలో ఏదైనా దారి ఉందా బీచ్కి వెళ్ళడానికి? చాలా బాగా తెలుసు సార్, అందుకే చెప్పాను సార్ టీ తాగండి. రస్తోగి సార్, మీ అమ్మ చెప్పింది కరెక్టే. సార్ సార్, ఈ టెంపోనే సార్. ఇదేనా? అవును సార్. సార్ పక్కా ఈ టెంపోనే సార్. కంగ్రాచులేషన్ రస్తోగి సార్, ఇవి మీ బంగాళదుంపలే. ఆ రాత్రి జరిగిన దాంట్లో నీకేదైనా గుర్తుందా? సార్ వాళ్ళు ఆ అమ్మాయిని సంచిలో కట్టేటప్పుడు ఆ అమ్మాయి చెయ్యి బయటకు ఉండింది. ఆ అమ్మాయి వేళ్లకి రెడ్ కలర్ నైల్ పాలిష్ ఉంది సార్. ఆ అమ్మాయి చేతిలో గాజులు కూడా ఉన్నాయి సార్. కొత్త పెళ్లి కూతురులా కనపడింది సార్. ఇదిగో ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ పువ్వులు ఆకులు పసుపు ఉన్నాయి. బంగాళదుంప సంచుల్లో పువ్వులు పసుపా? అరే రస్తోగి సార్, మీరే కదా చెప్పారు కొత్త పెళ్లి కూతురి చేయి కనిపించింది అని. చావు జరిగింది ఒక పెళ్లిలో. ఏదో ఫ్యామిలీ సమస్య అనుకుంటా సార్. ఈ అమ్మాయి పెళ్లి మండపంలో చనిపోయిన తర్వాత ఇక్కడ వేసుంటారేమో సార్. ఆ అమ్మాయి పారిపోయి ఉంటుంది, వెళ్లేదారిలో ఎవరైనా అమ్మాయిని చంపుండొచ్చు కదా. ఇది కనుక్కో కమలేష్. ఎస్ సార్. ఏ పెళ్లిలో ఇలా జరిగిందో కనుక్కో. ఈరోజు ఎలా ఉండింది? సేమ్ యూజువల్. నేను స్కూల్ మళ్ళీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? నాకు టైంపాస్ కూడా అవుతుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. సరే, ఓకే. దీనివల్ల నీ మైండ్ అయినా డిస్ట్రాక్ట్ అవుతుంది. ప్రాబ్లం నుంచి పారిపోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సులు, నేను పాత విషయాల్ని మళ్ళీ కెలకాలన్న ఉద్దేశంలో అస్సలు లేను. మీరు భస్మాసుర కథ విన్నారా? ఏంటి భస్మాసుర? నేను స్కూల్లో టీచ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి ఈ కథ చెప్తాను. ఏం కథ అది? భస్మాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి దేవతల శక్తి కావాలనుకునేవాడు. అందుకోసం చాలా ఏళ్ళు తపస్సు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత వాడి తపస్సుకి ఫలితం దొరికింది. ఆ శివుడు కళ్ళ ముందు వాడికి దర్శనమిచ్చాడు. వాడు శివుడి దగ్గర ఒక వరం అడిగాడు. ఎవరి తలపై చేయి పెడతానో వాడు బూడిదైపోవాలి. అప్పుడు శివుడు తదాస్తు అన్నాడు. అంతే. తరువాత విధ్వంసం మొదలైంది.
వాడెక్కడికి వెళ్ళినా ఎవరు కనిపిస్తే వాళ్ళ తలపై చేయి పెడతాడు. ఆ మనిషి బూడిదైపోయేవాడు. భయంతో పాటు వాడి హెడ్ వెయిట్ కూడా ఎక్కువైపోయింది. ఒకరోజు శివుడి తలపై కూడా చేయి పెట్టాలనుకున్నాడు. శివుడికి చాలా కోపం వచ్చింది. సమస్య పరిష్కారం వెతకడానికి శివుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు ఒక అప్సర రూపంలో వచ్చి భస్మాసురుని ఎలా ఇరికించారంటే వాడు అన్నింటినీ మర్చిపోయి వాడి తలపై వాడే చేయి పెట్టుకున్నాడు. బూడిదైపోయాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే భస్మాసురుడు వాడి హెడ్ వెయిట్ వల్ల బూడిదైపోయాడు. భస్మాసురుడు అనే రాక్షసుడు మన అందరి లోపల ఉంటాడు. కమలేష్. ఏంటి? సరే సరే, నేను వస్తున్నా, పెట్టు. బ్యారిగేడ్ లేదంటే ఇక్కడ నువ్వు వెంటనే చెక్ చేయపో. పబ్లిక్ ఎవరు రాకుండా చూసుకోండి, లోపలికి ఎవరు రాకుండా చూసుకోండి. ఏం చేస్తున్నా వీళ్ళంతా? అదిగో సార్ వచ్చారు. సార్, ఇద్దరు పని నుంచి ముగించుకుని వచ్చేటప్పుడు నీళ్లు తాగుదాను ఆగినప్పుడు ఆ అమ్మాయి శవాన్ని చూశారంట. బాగా ఉబ్బిపోయింది సార్. చాలా కష్టపడి పైకి తీసాము సార్. ఇది ఆ అమ్మాయి శవమే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. దీని ఫారెన్సిక్స్ టెస్ట్ చేయండి. రైట్ సార్. ఇంకా ఈ ప్లాట్ ఎవరిదో కనుక్కో. ఓకే సార్. అక్కడ తక్కువగానే ఉంటుంది. చెప్పు. ఎలా ఉన్నారు నాన్న? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? కూతురు వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి కారణం కావాలా? నా కూతురు ఎప్పుడో చనిపోయింది. నువ్వు శైలేష్తో పారిపోయి పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు నీకేం కావాలి? నాన్న, అది జరిగి చాలా ఏళ్ళయింది. మీరు ఇంకా కోపంగానే ఉన్నారు. నీకేం కావాలి? జరిగిందంతా మేము మర్చిపోవాలా? నాకు తెలుసు, నా వల్ల మీరు చాలా కష్టపడ్డారు. మీరు కోప్పడండి, అరవండి, తిట్టండి, కానీ అట్లీస్ట్ నాతో మాట్లాడండి నాన్న. అదే చెప్పాను కదా, నా కూతురు ఎప్పుడో చనిపోయింది. నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఈ చోటు చాలా చిన్నది, అందుకనే బాగా వినిపిస్తాయి. అరే అలా ఏ లేదు, ఊరికే మాట్లాడుతున్నా. ఏడు పాపేస్తే బాధ తగ్గదు. లేదు, అలా ఏం లేదు. వాళ్ళేం చేస్తున్నారో కనిపిస్తుందా? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు కదా. నిజంగా వాళ్ళు ఎన్ని దాచుకున్నారో తెలీదు. కొందరికి రంగుల రాత్రి, కొంతమంది చీకటి. అందరి ముఖంలో చిన్న నవ్వు ఉంటుంది, కానీ బాగా చూసామంటే ఒక కన్నీటి సముద్రం దాగి ఉంటుంది. ఈ లోకమే మునిగిపోయే పెద్ద సముద్రం. బాగా మాట్లాడుతున్నావు. ఇంకా బాగా రాస్తాను కూడా. కానీ మెదడులో ఏముందో చూడరు, శరీరం మాత్రమే కనిపిస్తుంది. నువ్విప్పుడు పడే కష్టాన్ని ఆల్రెడీ నేను దాటే వచ్చాను. మనలో ఉన్న లోపాలు ఒక సైడ్ బంధించే పెడుతుంది. ఇంకొకలా చూస్తే ఈ లోపాలు ఒకరికొకరు బలంగా మారుతుంది. అదెలా బలం అవుతుంది? ఇప్పటికైతే ఒక ఫ్రెండ్గా. నీటిలో మునిగే ముందే ఈ అమ్మాయి చనిపోయింది. తన బాడీలో మెడికల్ అనెస్థెటిక్ ఓవర్ డోసే దొరికింది. అంటే అనెస్థెటిక్ ఓవర్ డోసెస్ వల్లే తను చనిపోయిందనమాట. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తన బాడీ నుంచి యూట్రస్ మిస్ అయింది. యూట్రస్ అంటే
గర్భసంచి. చెప్పాలంటే యూట్రస్ని మెడికల్ ప్రాసెస్ ద్వారా తీశారు. దీన్ని చేసింది ఒక మెడికల్ ఎక్స్పర్ట్. ఒక్క నిమిషం సార్. ఆ ప్లాట్ ఎవరిదో తెలిసింది సార్. మన ముంజానే ఒక బిల్డర్. పదండి ఇన్వెస్టిగేట్ చేద్దాం. పెద్ద బిల్డర్ అనుకుంటా. సమస్య కూడా పెద్దదిగా ఉంటుంది అనుకుంటా. కన్ఫామ్గా. పదా చూద్దాం. ఆ ప్లాట్ ఏమో నాదే సార్, కానీ ఆ ప్లాట్లో ఏం జరుగుతుందో నేను చూడలేను కదా. కానీ మీరు అక్కడ సెక్యూరిటీ పెట్టుండాలి కదా. పెట్టానుగా. ప్లాట్లో ఒక వాచ్మ్యాన్ని పెట్టాను. వాడు రాత్రిపూట బీడీ తాగడానికి బయటికి వెళ్ళాడు. అక్కడొచ్చి ఎవరో బాడీ వేసేశారు. ఇంత పెద్ద ప్లాట్లో ఒకే ఒక మనిషి అన్ని చూసుకోలేడు కదా సార్. ఓసారి ఆలోచించండి. అతి మీకు ఈ అమ్మాయి తెలుసా? అమ్మాయిల విషయంలో నేను పడను సార్. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ని. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. ఒక సంవత్సరంలో 2 సార్లు వైష్ణవదేవిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. అమ్మాయిల విషయంలో నేను ఎప్పుడు పడను సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడన్నా మీరు ఈ అమ్మాయిని చూశారని అడుగుతున్నారు. తెలిస్తే చెప్పండి అంతే. చూశాను. ఇప్పుడు మీరు చూపించినప్పుడు చూశాను సార్. నేనేమంటానంటే మీరు కూడా ఒకసారి నా ప్లాట్స్ని చూడండి సార్. ఏదైనా నచ్చితే చెప్పండి, పెద్ద డిస్కౌంట్ ఇస్తాను. మీరు కొని వదినకి గిఫ్ట్గా ఇవ్వండి సార్. మా వదినకి ప్లాట్స్ నచ్చవు. అవునా? మరి అయితే వదినకి ఏమి ఇష్టం సార్? పిల్లలంటే ఇష్టం. అమ్మా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పనిలో ఉన్నాను. నువ్వు పనిలో ఉండడం వల్లే కదరా అంతా జరిగింది. సులోచన నాకు అన్నీ చెప్పేసింది. అరే సులోచన నీకెందుకు అన్నీ చెప్పింది? లేదంటే పక్కింటి ఆవిడికి చెప్తుందా? అంతా నా తప్పే. సులోచన అని ఒంటరిగా అక్కడ వదిలేశాను నేను. అమ్మా మేమేమైనా పిల్లలమా? మా డెసిషన్ మేమే తీసుకుంటాం. డెసిషన్ తీసుకునే మొహం చూడు. నేను చెప్పేది విను. నేను సులోచనకి కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పాను. నువ్వు కూడా ఫాలో చేయి. ఇంకో విషయం, నేను ఒక అడ్రస్ ఇస్తాను. ఒక బాబా ఉన్నాడు. ఆయన ఇచ్చే బూడిద తింటే ఎవరికైనా సంతానం కలుగుతుంది. సులోచనని ఒకసారి తీసుకుని వెళ్ళు. ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది చూడు. అరే అమ్మా, కొత్తగా ఏంటిది? బాబాను చూడడానికి నాకు బొత్తిగా టైం లేదు. ఫోన్ పెట్టేస్తున్నాను, మళ్ళీ మాట్లాడతాను. అమ్మాయి ఎవరు తెలిసింది? ఎవరు? జేబీ నగర్ రెడ్ లైట్ ఏరియా. అక్కడ నివసించే ఒక కాల్ గర్ల్. తన ఫ్రెండ్ ఈరోజు పొద్దున్నే కంప్లైంట్ ఇచ్చింది. సో తనే అయి ఉంటుంది అనుకుంటా. జేబీ నగర్ ఏరియా గురించి చాలా విన్నాను. పద ఈరోజు వెళ్ళి చూద్దాం. ఎస్ సార్. సరిగ్గా చూడండి. ఈమెవరో తెలుసా? తను నాకు ఇది నా రియా. తను నా స్నేహితురాలు. చివరిగా తను ఎప్పుడు చూసావు? 6 రోజుల ముందు. 6 రోజుల ముందు ఎవరితో చూసావు? బబ్లుతో చూశాను సార్. బబ్లు అంటే ఎవరు? బబ్లు మా ఏజెంట్ సార్. ఆ రోజు వాడు రియాకి పెద్ద క్లయింట్ తీసుకొచ్చాడు. తనకి 30,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా వాడు చాలా పెద్ద క్లయింట్ అన్నాడు. ఇలాంటి క్లయింట్ డైలీ రారని అన్నాడు. ఇంకా ఆ రోజు తర్వాత బబ్లు కూడా కనిపించలేదు. నా రియా కూడా కనిపించలేదు సార్. సరే, వీడిని ఎప్పుడు చూసావా? వీడే బబ్లు సార్. మరి వీడు? నాకు వీడు తెలీదు సార్. బబ్లు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు. సరే. కమలేష్. ఎస్ సార్. బబ్లు ఫోన్ ట్రాప్ చేయి. తన లాస్ట్ లొకేషన్ ఏంటి కనుక్కో. సార్ వాడు ఎప్పుడో ఫోన్ డిస్కౌంట్ చేసేసి ఉంటాడు కదా సార్. కానీ ఒక్కసారి వాడు ఫోన్ ఆన్ చేసినా సరే మనకు దొరికిపోతాడు అంతే. కమాన్ లెట్స్ గో.
పోలీసులు వీళ్ళిద్దరినీ వెతుకుతున్నారు. చివరిగా పోలీసులు ఢిల్లీ శివార్లలో ఒక అమ్మాయి శవాన్ని తీసుకువెళ్తున్నప్పుడు చూశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాయమైపోయారు. వీళ్ళని బాగా చూడండి. వీళ్ళిద్దరి గురించి తెలిస్తే మా టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే కాల్ చేసి చెప్పండి. హలో, నీతో ఈ అబ్బాయి అన్ని డబ్బుల సమస్యల్ని తీర్చేస్తాడు. అదేలాగా? రా కూర్చో. వీడొక కొత్త క్లయింట్ని తెచ్చాడు. ఇంతకు ముందు ఎప్పుడు చేసింది లేదు. ఇలా చూడు, అందరికీ ఫస్ట్ టైమే. అర్థమైందా? ఎప్పటికీ ఇలాగే చేయమని చెప్తున్నానా ఏంటి? ఇప్పుడు నీకు జాబ్ కావాలి కదా కదా జాబ్ దొరికిన తర్వాత ఇదంతా వదిలే ఒక మీటింగ్కి వెళ్ళిరా. ఏం కాదు, నన్ను నమ్ము. ఓకేనా? నువ్వు అస్లాం దగ్గర డీటెయిల్స్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. కానీ హలో బబ్బులు, నువ్వు ఎక్కడున్నావు? న్యూస్లో ఏం చెప్తున్నారు? ఇవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను ఇప్పుడు ఒక హోటల్లో ఉన్నాను. ఏ హోటల్? ఏం సమస్య? నేను నీకు అన్నీ చెప్తాను, తర్వాత అన్నీ చెప్తాను. కానీ ముందు ఇక్కడి నుంచి నేను బయలుదేరాలి. పెద్ద కమిషన్ దొరుకుతుందని అనుకున్నాను. ఆ తర్వాత మనమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఇంత ఘోరంగా ఇరుక్కుంటానని అసలు నాకెలా తెలుస్తుంది? నువ్వెక్కడున్నావు? నేను వస్తాను. నువ్వు ఇక్కడికి రాకు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరడానికి ప్రయత్నిస్తాను. శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. హలో హలో బబ్లు, బబ్లు, హలో. బబ్లు వల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఏం చేయమంటారు? వాడిని మన దారి నుంచి తొలగించాల్సిన టైం వచ్చేసింది. అలాగే సార్. చూడండి, చెప్పండి. ఏం చేస్తారంటే వెళ్ళండి. అలాగే. నేను చెప్పింది చెప్పింది ఫాలో చేయండి. ఓకే సార్, అలాగే సార్. బబ్లు లొకేషన్ ఎక్కడ దొరికింది? సార్, సాషన్ ఒక రెస్టారెంట్ దొరికింది. ఒక వెయిటర్ దాన్ని చూసాడని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడు. కమాన్, లెట్స్ గో. రస్తోకి సార్, మీ బంగాళదుంపలు దొరికేసాయి. ఆగాను సార్. రస్తోకి కీస్ ఇవ్వు. రెస్ట్ రూమ్లో చెక్ చేయి. నువ్వు ఇటువైపు చెక్ చేయి. సార్, ఎవరు లేరు సార్. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళుంటాడు సార్? లొకేషన్ అయితే ఇదే సార్. గాల్లో మాయమైపోయాడా? బబ్లు తప్పించుకున్నాడు. సో వాట్ డూ యు వాంట్ టు డూ నౌ? రియా ఒక కాల్ గర్ల్, బబ్లు తన ఏజెంట్. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళారు. బబ్లు తనని చంపేసి మాయమైపోయాడు. బబ్లుని వాడి ఫ్రెండ్ని మేము పట్టుకోలేకపోయాం. ఇక ఈ కేసులో ఏమీ మిగల్లేదు. ఈ కేసుని క్లోజ్ చేయాలంటే చేయొచ్చు. సరే, ఓకే. ఇదేం చోటన్నా? కాదు, మీరు మనం సేఫ్ చోటుకి వెళ్తామని చెప్పారు. కొంత దూరం నడిచెళ్ళాలి. పద.
ఎందుకన్నా? ఎందుకంటే నువ్వు మా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు. ఇదే మొదటిసారి, ఇంకేదే చివరిసారి. మొదటిసారి నేను నర్వస్గానే ఉండేదాన్ని, తర్వాత నీకే అలవాటు అవుతుంది. అలవాటు పడాలని అనుకోవడం లేదు. సరే వెళ్ళు. ఎంత కమిషన్ తీసుకున్నావు? 10,000. ఫ్రెండ్షిప్ నాటకం అవసరమా? నాటకం కాదు. మరేంటి? జీవితం అంటే ఇంతే. మనకి జరిగితే ఇంకొకరికి ఇలా జరగాల్సిందే. ఇలాగే జరుగుతుంది, ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది. వెళ్దామా? వెళ్దాం సార్. సార్, అరే ఏంటి రసోగి సార్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అది కాదు సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి, శవం ఏదైనా దొరికిందా? అవును సార్, ఏంటి? వైర్లెన్స్ లో ఇప్పుడే ఒక రిపోర్ట్ వచ్చింది. సౌత్ ఢిల్లీ దగ్గర ఒక అమ్మాయి శవం దొరికిందంట. ఒక్క వారంలో 2 అమ్మాయిల శవాలు దొరికాయి. ఇది మామూలు కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, ప్రమాదకరమైన కేసు. Guys, just drop Nisha home. Okay. Yay. Okay guys, bye. Bye Nisha. Good night.